నమస్తే, నా పేరు సాయి కీర్తి. నేను డైటీషియన్ గా వర్క్ చేస్తున్నాను. ఉడకబెట్టిన కూరగాయలు లేదా ఆకుకూరలు గానీ లేదు పచ్చిగా ఉన్న ఆకుకూరలు కూరగాయలు గానీ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో కూరగాయలు పచ్చిగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ పీచు పదార్థం అనేది ఉంటుంది అందులో, అండ్ ఎక్కువ వాటర్ శాతం, నీరు శాతం ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి, అందువల్ల బరువుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే రుచిని, వాసనని ఎన్హాన్స్ చేస్తుంది. దాని వల్ల ఆకలి అనేది పెరుగుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, త్వరగా అరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మాంసాహారం తీసుకుంటాం, దాంట్లో ఉండే ప్రోటీన్లు త్వరగా విచ్ఛిన్నం అవుతాయి, శరీరంలో కలవడానికి, అబ్జర్వ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఉడికిన ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణమైనప్పుడు శక్తి అనేది తొందరగా అబ్జర్వ్ అవుతుంది. ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల దానిలో ఉండే బ్యాక్టీరియా అనేది నశిస్తుంది, దాని ద్వారా డిసీజెస్ అనేది తొందరగా రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.